హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను సింపుల్ గా ఫాస్ట్ గా అయ్యే రెసిపీ ఒకటి పరిచయం చేస్తున్నాను అదేంటంటే మ్యాంగో పప్పు అన్నమాట ముందుగా నానబెట్టుకున్న పప్పుని ఒక కుక్కర్ లో తీసుకొని దీంట్లో స్లైసెస్ గా చేసుకున్న మ్యాంగో పచ్చి మామిడికాయ ఉంటుంది కదా దాన్ని వేసేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకోవాలి దీనికి సరిపడని వాటర్ వేసుకోండి మ్యాంగో ఇలా స్లైసెస్ గా తీసుకోండి ఎందుకంటే తొందరగా బాయిల్ అవుతుంది అయిన తర్వాత కూడా పీసెస్ లా ఉండదు అలానే స్లైసెస్ గా తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా తీసుకొని ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని ఇలా లిడ్ ని క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకొని ఇది ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అలాగే స్టవ్ మీద ఉంచేయండి ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసేసుకొని ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో మెదిపేసేయండి లైట్గా మెదిపేసేయండి ఇలా మెదుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి నెక్స్ట్ ఇంకా తాలింపు చేసేసుకుందాం దానికోసమని స్టవ్ వెలిగించుకొని లైట్గా ఆయిల్ తీసేసుకొని దాంట్లో ముందుగా ఎండుమిర్చి వేసేయండి ఇప్పుడు సమ్మర్ కదండి కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తొందరగా అయిపోతుంది ఎండుమిర్చి వేసిన తర్వాత నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసేసుకోండి ఇవి కొంచెం వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా అది వేసేసుకొని లైట్గా పసుపు యాడ్ చేసుకోండి తర్వాత ఇవి వేగుతున్నప్పుడు కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత కరివేపాకు ఇలా వేసేసుకొని కొంచెం వేగనివ్వండి లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకోండి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుందండి పులిహోరకైనా ఏదైనా మనం పుల్లటి చేసుకుంటాం కదా అలాంటి వాటికి ఇంగువ చాలా ఇంపార్టెంట్ అది వేసుకుంటే టేస్టే చేంజ్ అయిపోతుంది కంపల్సరీ ట్రై చేయండి ఇంగువ వేయడం మర్చిపోకండి అలాగే సాంబార్లో కూడా ఇంగువ బెల్లం వీటితో చాలా టేస్టీగా రెడీ అవుతుంది సాంబార్ అనేది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో వేసేసుకొని కలిపేసుకోండి అంతే అండి సింపుల్గా రెడీ అయిపోయి మామిడికాయ పప్పు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి